నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యేషేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఈమె దావీదు వంశస్థుడైన యేషేపునకు ప్రదానము చేయబడిన ఆమె. ఈమె పేరు మరియా. ఈమె పరిశుద్ధురాలును నీతిమంతురాలును కన్యకనై ఉన్నది. పురుషుణ్ణి ఎరుగునటువంటి ఆమె, దేవుని దృష్టిలో నీతిగా బ్రతికినటువంటి ఆమె. ఆమె దగ్గరికి దేవుని దూత పంపబడి గాబ్రియేలును దేవదూత ఆమె దగ్గరికి పంపబడిన. ఆ దూత ఆమె దగ్గరికి వచ్చి ప్రభువు నీకు తోడై ఉండెను. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టబడుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెను. నేను పురుషుని ఎరగని దానను కదా, నాకు ఇది ఎలా సాధ్యము? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధాత్ముడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధురాలైన ఎలిజబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని కనెను. గొడ్రాలు అనబడు ఆమెకి ఇప్పుడు 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాదు. ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎంతో ఆశ్చర్యమైన శుభవచనము మరియ చెవిన పడగానే ఆమె లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతు వందనములు చేసెను. ఈమె ఎలిజబెతు, ఈమె జకర్యా యొక్క భార్య. ఈమె వృద్ధాప్యమందు ఉన్నది కానీ అందరిచే గొడ్రాలనబడిన ఆమె నీతిమంతురాలును పరిశుద్ధురాలును, వృద్ధాప్యమందు కూడా దేవుని పైన నీతిని విశ్వాసమును విడవనటువంటి స్త్రీ. మరియ లేచి కొండసీమలలోనున్న జకర్యా ఇంటికి ప్రవేశించి ఎలిజబెతుకు వందనములు చేసెను. దయాప్రాప్తరాలా, నీకు శుభములు. ఇది నిజమా? నాకు దూత వచ్చి చెప్పినది. నీకు 6వ మాసం అంట కదా? అవును. ఈ యేసు తల్లి నా దగ్గరికి వచ్చిన వెంటనే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేయించున్నది. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును.
నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించునుగాక గనుక నమ్మిన ఆమె ధన్యురాలాయెను. మరియకు ప్రదానము చేయబడిన యేసేపు యేసుక్రీస్తు జనన విధానమునెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాపుకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను గనక ఈ విషయము ప్రదానము చేయబడిన యేసేపునకు తెలిసిన వెంటనే ఆయన తన మనస్సులో ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా విడనాడవలనని అనుకొనెను. ఈయనే యేసేపు. మరియా ఈయనకు ప్రదానము చేయబడినది. ఈయన దావీదు వంశస్థుడు, నీతిమంతుడును పరిశుద్ధుడునై ఉండెను. మరియా, నా మరియా గర్భవతియా? ఇదెలా సాధ్యము? నేను ఆమెను విడనాడేదనా లేక చేర్చుకొందునా? లేదు, ఆమెను అవమానపరచక రహస్యముగా ఆమెను విడనాడేదను. దేవా, నీవే మార్గము చూపించి సహాయము దయచేయి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనెను. తన ప్రజలు వారి పాపముల నుండి ఆయన రక్షించును గాక. ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. యేసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. అవును, నిజమే. మరియ నీతిమంతురాలు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది.
దేవా, నీ మాట ప్రకారమే ఆమెను చేర్చుకొందును. ఇది మొదలుకొని ఇక ఎన్నటికి నేను వినడాడను. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. వీరు మహాజ్ఞానులు, గ్రంథములను పరిశీలించువారు. వీరి వంటి జ్ఞానులు ఇంకెవరూ లేరు. ఎందుకనంటే దేవుడు పుట్టిన నక్షత్రము వీరే కనుగొన్నారు. వీరి జ్ఞానము మహా గొప్పది. దేవుడు వీరికి తన నక్షత్రమును కనుగొను జ్ఞానాన్ని దయచేశాడు కనుకనే వారు కనుగొనగలిగారు. వీరి జ్ఞానాన్ని కాదని, వీరి పలుకుబడిని కాదని బాల యేసు దగ్గరికి వచ్చారు. ఎంతో విలువైన బహుమతులను అందించారు. వారి జ్ఞానాన్ని సైతము దేవుని దగ్గర పెట్టారు. జ్ఞాని గారు, ఇక్కడ ఒక చుక్క ఉంది. అవును జ్ఞాని గారు, అక్కడ ఒక వింతైన చుక్క ఉంది. జ్ఞాని గారు ఇటు రండి. అవును జ్ఞాని గారు, అక్కడ ఒక వింతైన చుక్క ఉంది. తీయండి, మన గ్రంథాల్లో వెతుకుదాం. యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడినది. జ్ఞాని గారు, ఆ చుక్క కదులుతున్నది. అవును, నిజమే, ఆ చుక్క కదులుతున్నది. దాని వెంట పరిగెత్తుదాం, పదండి. రండి జ్ఞాని గారు, దాని వెంట పరిగెత్తుదాం. పదండి. యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త పలికిన లేఖనమును బట్టి వారు ఆ నక్షత్రమును వెంబడించిరి. ఆ దేశములో అదే సమయమున కొందరు గొల్లలు మరియు గొల్ల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ఈ గొల్లలకి చదువు లేనప్పటికీ ఎంతో ప్రేమ కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, దూత చెప్పినది చెప్పినట్లు వారు వారి మనస్సులో నుంచుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళిన గొల్లలు వీరే. మనమంతా ఎవరం? యేసయ్య రూపించిన మంచి గొర్రె పిల్లలం.
ఆ కాలంలో గొర్రెల కాపరులు తమ మందలను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చి, అక్కడేదో తెల్లగా అవునరా అవునరా రే పామరా దయ్యమేమోరా. భయపడగురి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి మీ ఆనవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పట్టుకొనిట మీరు చూసారని వార్త చెప్పారు. అరే ఆ దూత ఏందో గొనుక్కుంటూ పోయిందిరా. అరే ఆ దూత ఏందో గొనుక్కుంటూ పోయిందిరా. సరే పద చూద్దాం పదరా. పాలిచ్చా. అరే నేను మేకపిల్లి ఇస్తారా? అరే నేను పొట్టేలు ఇస్తారా? అసలు కూడా ఇస్తారా? నేను పొట్టేలు పిలిచరా? నేను పొట్టేలు ఇస్తారా? నేను ఆవు ఇస్తారా? ఆ కాలంలో దూత గొర్రెల కాపురులకును ఏషియపునకును మరియకును జ్ఞానులకును తెలియజేసిన గొప్ప సంతోషకరమైన వార్త. కానీ ఒక వ్యక్తికి మాత్రము భయంకరమైన వార్త, తన రాజ్యము కూలిపోతుందన్న భయము కలిగిన వార్త, తన గుండెల్లో వణుకు పుట్టించిన వార్త, లోక రాజ్యాలన్నీ పడిపోతాయి అని తెలుసుకున్న వార్త. అందరికీ సంతోషకరమైన వార్త అయితే ఈ రాజుకు మాత్రము భయంకరమైన వార్త, నిద్ర లేకుండా చేసినటువంటి వార్త.
ప్రణామములు మహారాజా. చిత్తం మహారాజా. ఏమిటి ఆ గోల? ఎవరు దురుపదేశం కావాలంట మహారాజా. మేము కుదర్శన కొరకు వేచి ఉన్నారు. ఏమిటి విశేషం? మరి అంత ముఖ్యమైనదా తూర్పు దేశపు నుంచి మోసుకొచ్చిన సంగతి? అవును మహారాజా, యోల యూదులకు రాజు జన్మించాడట. ఏమిటి 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 యూదుల కొరకు రాజుగా మేముండగా వేరొక రాజు జన్మించడమా? ఇది అసంభవం, ఇది అసాధ్యం. ఒక లోక రక్షకుడు పుట్టునని మా పూర్వీకులు చెప్పినది ఇదేనా? అవును మహారాజా. నీతి ఎరుగని నన్ను ఈ వార్త ఎంతగానో కలవర పెట్టుచున్నది. ఈ వార్త విన్న నా కర్ణబేరి పగిలిపోచున్నది. వెంటనే ఆ జ్ఞానంలో ప్రవేశపెట్టండి. ప్రణామములు. ఆశీర్వాదం. యూదులకు రారాజుగా మేముండగా మరి ఒక రాజు జన్మించాడంట. ఇది నిజమేనా? నిజమే ప్రభు. ఇది మీకెలా తెలుసు? మీరు ఎలాగ చెప్పుచున్నారు? ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో లేచును, అది మోయాబు ప్రాంతంలో కొట్టును. కలహవీరులందరినీ నాశనము చేయొచ్చు. మహారాజా, నాకు కొంత సమయం ఉంది. నాన్నలారా, మీరు కొంచెం బయట వేసి ఉంటారా? ఇటువంటి సమయంలో పరాక్రమము కన్నా బుద్ధిశీలమే. అవును మంత్రి, నువ్వు చెప్పినది నిజమే. ఇలాంటి సమయములలో పరాక్రమము కన్నా బుద్ధిశీలమిన్నా. వెంటనే శాస్త్రులను ప్రవేశపెట్టండి. సిద్ధం మహారాజా. ప్రణామములు మహారాజా. ప్రణామములు. ఆశీర్వదించండి. చెప్పండి మహారాజా. యూదుల కొరకు రారాజుగా మేముండగా మరి ఒక రాజు జన్మించాడంట. ఇది నిజమేనా? అవును ప్రభు, నిజమే. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి,
అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా ఇది ఇశ్రాయేలు వరకు దిగివచ్చి ఉన్నది. వెంటనే ఆ జ్ఞానాలను కూడా ప్రవేశపెట్టండి. చిత్తం మహారాజా. ఆశీర్వాదం. రారాజులుగా మేముండగా యూదుల కొరకు వేరొక రాజు జన్మించడమా? మా రక్తము ఉడికిపోచున్నది. ఇది అసంభవం, దుర్లభం. రోమా చక్రవర్తి ఎన్నో రాజ్యాలను నాశనము చేసి ఈ యూదులకు రాజైనాను. అటువంటి ఇప్పుడు యూదుల కొరకు వేరొక రాజు జన్మించడమా? ఈ యూదుల రాజు నుండి కాపాడువాడు ఈరోజు ఆకాశము నుండి ఊడిపడనా? నాకు నా సింహాసనమునకు దేవుడైనా సరే ఎవరైనా సరే అడ్డుగా వస్తే ఇదే నా ప్రతిజ్ఞ. ఖచ్చితముగా ఖండితముగా ఆ బాలుణ్ణి తుత్తునేనిగా చేసేదా. మీరు వెళ్ళి ఆ లోకరక్షకుడు ఎక్కడ పుట్టినో మీరు మరలా వచ్చి మాకు సమాచారాన్ని తెలియజేయండి. మేము కూడా మీతో పాటు వచ్చి ఆ బాలుణ్ణి పూజించేదా.
ఏమిటి మంత్రి, ఈ జ్ఞానులు మనకు సమాచారం ఇంకా తెలియజేయడానికి రాలేదు? అవును మహారాజా, వాళ్ళు మనకు నమ్మక ద్రోహం చేశారనుకుంటా. వెంటనే రాజ్యంలో ఎవరైతే చిన్న బాలులు ఉన్నారో కైసరు ఆజ్ఞ ప్రకారం 2 సంవత్సరాల పిల్లలను కృత్తునిగా చేసేయండి. అటు పిమ్మట దేవుని దూత జ్ఞానులకు తెలియజేసిన ప్రకారము వారు హేరోదు నొద్దకు రానుల్లరిని కనుక హేరోదు ఆగ్రహముతో 2 సంవత్సరముల పిల్లలని వధింపవలసిందిగా ఆజ్ఞను జారీ చేసెను. ఆ కాలమున సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తునకు ఆజ్ఞ ఆయను. ఇందు మూలముగా గ్రామ ప్రజలకు తెలియమనగా తమ పట్టణములకు వెళ్ళి ప్రజాస్వామ్యం రాయించుకోవాల్సిన కోరుచున్నామో. ఆ దినములలో సర్వలోకమునకు వెళ్ళి ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనీయు సిరియా దేశమునకు అధిపతి అయిన ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేషేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఆ ప్రయాణము ఎంత కఠినమైనది, చూడనొల్లనిది, భారముతో కూడినటువంటిది, ప్రయాసతో కూడినటువంటిది. కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయ. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము. తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనము. నాదా, నేను నడవలేకపోతున్నాను, నాకు బహు ప్రయాసముగానున్నది. మరియా, ఓర్చుకో, అదిగో కనబడుచున్నదే, అదే బెత్లెహేము. తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి
రగుచున్నది. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు అయ్యా ఓడ్చుకో. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవించెను గనుక వారికి సత్రములో స్థలము లేనందున ఆయనకు పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సత్రములో స్థలము లేనందున మరియా పశువుల తొట్టిలో ఆయనను ప్రసవించెను. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, కానీ మన లోక రక్షకునికి ఒక్కింత స్థలమైనను లేకుండెను గనుక ఆయన మన కొరకు పశువుల తొట్టిలో రిక్తునిగా రాజాది రాజైన తన సింహాసనమును విడిచి ఏమాత్రము తన దైవత్వాన్ని చూపించకుండా మన కొరకు ప్రేమతోడ మన పాపములను భరించడం కోసం ఆయన రిక్తునిగా మన కొరకు భూమిపైకి వచ్చెను. ఆ దినమున గొర్రెల కాపురులు తమ మందను తోలుకొని మన ప్రభు అయిన దేవునిని చూచుటకు వచ్చిరి. కాపురులు
వచ్చి వారి పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును ఆయనకు అర్పించిరి. మన దేవుని జననము ఎంతో అద్భుతమైనది, ఆశ్చర్యమైనది. జ్ఞానము కలిగిన వారి నుంచి ఏ మాత్రము జ్ఞానము లేనటువంటి గొల్లలకు సైతము ఆయన తన జననమును తెలియజేసినటువంటి దేవుడు. ఆయన ఎవరికి దూరస్తుడు కాడు, ప్రతి వారికి సమీపస్తుడు. ప్రతి మోకాలును ఆయన నామమున వంగునట్లు మనము చూస్తా ఉన్నాము. జ్ఞానులు వారి జ్ఞానమును విడిచి వారికి విలువైన ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి ఆయన దగ్గర పెట్టారు. గొల్లలు వారి గొర్రెలను తెచ్చి ఆయనకు అర్పించారు. మరియా తన కన్యత్వాన్ని సైతము ఆయన కొరకు వదులుకున్నది. ఆమె ఎంతగానో ప్రయాసపడింది, వేదన పడింది. యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను విడవనాడనొల్లక దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఆమెను చేర్చుకొనెను. దూతలు సైతము దేవుడు పంపిన వర్తమానమును చెప్పినట్లు చేశారు. ఈ యొక్క విషయాన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటి అని అంటే, మన దేవుడు ఎవరికి దూరస్తుడు కాదు. ఆయన తన ఐశ్వర్యాన్ని విడిచి మన కొరకు దరిద్రునిగా జన్మించాడు. సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల పాకలో పెట్టారు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన కరుణ గొప్పది, ఆయన మరొకరకు భూమి మీదకి వచ్చిన విధానము గొప్పది. ఆయన ప్రేమతో మనమందరము ఖచ్చితముగా ఆయన వైపు తిరగవలసిన వారమై ఉంటున్నాము.
ఆయన జనన విధాన్ని మనము జ్ఞాపకం చేసుకొని చివరిగా ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్లు భూమి యందు నెరవేరబడుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మలను శోధనలు తేక దుష్టు నుంచి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్.